ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ ఒక్క సినిమాలో కూడా నటించకుండానే హీరో అయిపోయాడు. సెలబ్రిటీ స్టేటస్ సంతరించుకున్నాడు. ఆయనకి ఉండేటటువంటి ఇమేజు, ఆయన పట్ల ప్రజల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో వ్యక్తమవుతున్నటువంటి అభిమానము, ఫ్యాన్ ఫాలోయింగ్, వీటన్నిటినీ ఎన్కేష్ చేసుకోవడానికి కొన్ని సోషల్ మీడియా సంస్థలు ఆయన్నే హీరోగా చేస్తూ సృష్టించినటువంటి ప్రభంజనము, సంచలనము, లవ్ స్టోరీ ఒకదాన్ని తీసుకుంటూ డీప్ ఫేక్ టెక్నాలజీ ఏఐని వాడుకుంటూ అకిరా నందన్ యొక్క వాయిస్ని, ఆయన యొక్క రూపాన్ని, ఆయన యొక్క హావభావాల్ని వీటన్నిటిని ఇమిటేట్ చేసే విధంగా ఒక లవ్ స్టోరీని క్రియేట్ చేయడము, సోషల్ మీడియాలో అది లక్షల సంఖ్యలో వైరల్ కావడము, దీని ఇంపాక్ట్ అనేది తన భవిష్యత్తు పైన పడుతుంది అని అకిరా నందన్ అభిమానులు ఆయన ఆందోళన చెందడము జరిగింది. ఇప్పుడు అకిరా నందన్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించి తన వ్యక్తిత్వ హననానికి, అదే సందర్భంలో తన ప్రతిష్టకి భంగకరంగా మారేటటువంటి సోషల్ మీడియా పైన చర్యలు తీసుకోవాలని కోరడం, అదే సందర్భంలో ఆయన ఏఐ టెక్నాలజీ తోటి తన గోప్యతకి భంగం కలిగించేలాగా సినిమా నిర్మించారనేటటువంటి ఫిర్యాదు చేయడము. ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు చూస్తే కనుక యూట్యూబ్కి, ఫేస్బుక్కి, ఇన్స్టాగ్రామ్కి, ఎక్స్ ఇటువంటి సంస్థలన్నింటికి కూడా ఈ అకిరా నందన్కి సంబంధించిన కంటెంట్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఒక స్టేటస్ అనేది ఆయన ఇప్పటికే సంతరించుకున్న దానికి ఒక నిదర్శనగా ఇది నిలుస్తుంది. గతంలో కూడా మనం చూసాం, పవన్ కళ్యాణ్ తన ఫోటోలు, ఇతరత్ర సమాచారాన్ని వాడకూడదు వాణిజ్య ప్రకటనల కోసమని, అదే సందర్భంలో చూస్తే కనుక మిగిలినటువంటి నటులు కూడా రామ్ చరణ్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, వీళ్ళంతా ఆశ్రయించారు. ఈ మెగా ఫ్యామిలీకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున గోదావరి జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంటుంది కనుక వాళ్ళకు ఉండేటటువంటి పేరు ప్రఖ్యాతుల్ని వాడుకుంటూ వ్యాపారము లేదంటే సోషల్ మీడియా రంగంలో ప్రచారం తెచ్చుకోవాలని చాలామంది ప్రయత్నం చేయడము, ఇప్పుడు అంది వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, డీప్ ఫేక్ టెక్నాలజీ అనేటటువంటివి దీనికి అదనపు వనరుగా మారడంతో ఎక్కడికక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి కంటెంట్ని తయారు చేసి పబ్లిసిటీ చేస్తున్నారు. ఇది చాలా తలపోటుగా ఈ సెలబ్రిటీస్కి మారింది. నిజంగానే వీళ్ళు హీరోలుగా వచ్చే దానికి ముందుగానే డీప్ ఫేక్ టెక్నాలజీతో వచ్చేటటువంటి ఏఐ సినిమాలు ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఇబ్బందికరమైనది. తాజాగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఒక లవ్ స్టోరీ బేస్ మీద అకిరా నందన్ వాడుకుంటూ తీసినటువంటి దాంట్లో 80% వరకు ఒరిజినల్ అకిరా నందన్నే సృష్టించినట్లుగా తెలుస్తుంది. ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక ప్రమాద ఘట్టం, అంటే హీరోలు యాక్ట్ చేయక్క లేకుండానే కొన్ని సీన్లు క్రియేట్ చేయడానికి కానీ, లేదంటే ఇతర సెలబ్రిటీలకు సంబంధించినటువంటి తప్పుడు ప్రచారానికి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, డీప్ ఫేక్ టెక్నాలజీని వాడుకునేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నిజానికి అగ్రస్థాయిలో ఉండేటటువంటి బాగా ప్రముఖులైనటువంటి వాళ్ళు న్యాయస్థానాలను ఆశ్రయించి ఇలా ఇటువంటి సందర్భాల్లో కొంత ఉపశమనం పొందగలుగుతారు. కానీ మీడియం రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అంత పెద్ద ఎత్తున ధన వ్యయం చేసి హైకోర్టులను ఆశ్రయించే అవకాశం ఉండదు కనుక వాళ్ళకు ఉండేటటువంటి పేరు ప్రఖ్యాతుల్ని దిగువ స్థాయిలో కొంత మేరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడేటటువంటి సోషల్ మీడియా వర్గాలు దుర్వినియోగం చేసేటటువంటి సూచనలే కనిపిస్తున్నాయి. దీని మీద కేంద్ర ప్రభుత్వం పకడ్బందీగా పక్కగా చట్టం చేసి ఎవరి బొమ్మనైనా వాడేటప్పుడు లేదంటే 80-90% మేరకు వారి యొక్క సమీపమైనటువంటి పోలికలు వచ్చేలా వాడితే కనుక కఠినమైనటువంటి చర్యలు తీసుకునేలాగా నూతన చట్టాలు రావాల్సినటువంటి ఆవశ్యకతని ఇప్పుడు వెలువెత్తుతున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్ టెక్నాలజీ మరోసారి గుర్తు చేస్తుంది. ఈ అకిరా నందన్ ఉదంతాన్ని చూస్తే కనుక ఈ మెగా ఫ్యామిలీలో ఇంకా ఎదురు చూస్తున్నటువంటి నటుడు, ఆయన్ని ఎలా ప్రవేశపెడతారు, లేదంటే ఆయన నటన మీద ఆసక్తి ఉందా లేదా, వస్తే కనుక ఎప్పుడు వస్తాడు, ఇవన్నీ ప్రశ్నలే. ఈ లోపుగానే ఆయనకు ఉండేటటువంటి క్రేజ్ని నగదుగా మార్చుకోవాలనేటటువంటి సోషల్ మీడియా వర్గాలు ఈ టెక్నాలజీని వాడుకుంటూ అతన్ని రోడ్న బజారున పెడుతున్నాయనే చెప్పాలి.